రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. కూకట్పల్లి రామాలయంలో శ్రీరాముడి దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివస్తున్నారు. ఆలయంలో శ్రీరాముల కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. కళ్యాణ వేడుకకు పెద్ద ఎత్తున భక్తులు హాజరు కానున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. కూకట్పల్లిలో 436 సంవత్సరాల చరిత్ర కలిగిన సీతారామచంద్ర స్వామి ఆలయానికి వచ్చాము. ఇక్కడ ప్రత్యేకతలు అంటే సీతారామచంద్ర స్వామి కళ్యాణం సందర్భంగా చాలా ఘనంగా ఇక్కడ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను చేశారు. దీనికి సంబంధించినటువంటి ఆలయ అర్చకులు వచ్చేసి ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. చెప్పండి సార్, దీని యొక్క ప్రత్యేకత ఏంటిది? దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా చేసుకున్నారు? జై శ్రీమన్నారాయణ. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం కూకట్పల్లి దేవాదాయ ధర్మాదాయ శాఖ. ఈ యొక్క ఆలయం 437 సంవత్సరాల పూర్వమైనటువంటిది. స్వామి ఇక్కడ ఒకటే పీఠం పైన లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కూడి ఉంటాడు, స్వామి పరివారంతో మొత్తం కూడా. ఇది చాలా పురాతనమైనటువంటి ఆలయం. ఇలాంటి ఆలయము జీర్ణావస్థలో ఉన్నటువంటి సమయంలో శ్రీ గౌరవనీయులైనటువంటి మాధవరం కృష్ణారావు గారు 2017లో దీనికి శంకుస్థాపన చేసి మళ్ళీ 2022వ సంవత్సరంలో శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి యొక్క కరకమలుల చేత మాధవరం కృష్ణారావు గారి యొక్క ఆధ్వర్యంలో ఇక ఆలయము జీర్ణోద్ధరణ అవ్వడం జరిగింది. అలాంటి ఈ ఆలయము దినదిన అభివృద్ధి చెందుతూ నేడు శ్రీ స్వామివారి యొక్క నవాన్నిక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ తారీఖు స్వామివారి ఉదయం 10:30 గంటలకి స్వామివారి యొక్క తిరుకళ్యాణ మహోత్సవం శ్రీరామనవమి సందర్భంగా, మరలా 7వ తారీఖు స్వామివారి యొక్క పట్టాభిషేకము, 12వ తారీఖు స్వామివారి యొక్క రథోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించి తీర్థప్రసాదాలు సేవించవలసిందిగా కోరుతున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. మనతో పాటుగా ఇక్కడ ఆలయం సంబంధించిన ప్రెసిడెంట్ ఉన్నారు, తులసి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఆలయానికి సంబంధించిన ఏర్పాట్లు అనేది ఏ విధంగా చేశారు? ఎన్ని రోజుల కాంచి కూడా దీనిపైన శ్రమిస్తున్నారు? సుమారు 2 వారాల నుంచి ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఒక 50 నుంచి 60 వేల వరకు భక్తులు పాల్గొంటారు ఈ కార్యక్రమంలో. వారికి అందరికీ అన్నదాన కార్యక్రమంతో సహా మళ్ళీ మంచినీటి వసతి అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చూసుకోవటం జరుగుతుంది. భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సింది చూస్తున్నాం. దాదాపు 437 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కళ్యాణ అంటే సీతారామచంద్ర స్వామి యొక్క ఆలయంలో ఈ రోజు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. మరుసటి రోజున వచ్చేసి సీతారామచంద్ర స్వామి పట్టాభిషేకం, 12వ తారీఖు రోజున వచ్చేసి రథోత్సవ కార్యక్రమం చేస్తుంది. ఈ కార్యక్రమానికి దాదాపు 50 నుంచి 60 వేల మంది జనం కూడా ఇక్కడికి వచ్చేసి ఆలయంలో వచ్చేసి దర్శించుకున్నారని చెప్పేసి మన ఇక్కడికి సంబంధించినటువంటి తులసి గారు చెప్తున్నారు. దాంతో విధంగా ఇక్కడికి వచ్చిన 50,000 60,000 మందికి కూడా అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు దాదాపు ఒక 4 సంవత్సరాలుగా శ్రమించి పురాతనం ఉన్నటువంటి ఈ ఆలయాన్ని కూడా నూతన ఏర్పాట్లు చేసి అత్యంత ఘనంగా ఏర్పాటు చేస్తున్నారని చెప్తున్నారు. కెమెరామెన్ రవితో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.